హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్స్. సో ఈ వీడియో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో. ఇంతకు ముందుకు నేను కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇదైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో. కటింగ్ వీడియో ఎంత ఈజీగా ఉంటుందో స్టిచ్చింగ్ వీడియో కూడా అంత ఈజీగా మీకు ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను క్లియర్గా, పాయింట్ టు పాయింట్. ఎవరైనా సరే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు, దట్టు పర్ఫెక్ట్గా. లైక్ మనకు అద్దినట్టు బ్లౌజ్ని నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు కస్టమర్స్కి డిజైన్ చేసినా కూడా ఈ కరెక్ట్గా ఇది ఫాలో అయ్యి చేస్తే ఈవెన్ దో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మీకు ఇంకా కుట్టమని ఇస్తారు. అంత నీట్గా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అయితే నేను ఎట్లా చేసుకోవాలన్నది మీకు అప్ టు డేట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగే కాకుండా మనకి ఫ్రాక్స్, జీన్స్ టాప్స్ అన్నీ మన యూట్యూబ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను బ్యాక్ నెక్ అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ మనం కట్ చేసుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో, మీకు కటింగ్ చూపించేసిన. సో ఫస్ట్ లైనింగ్ అయితే నేను బ్లౌజ్ పీస్ మీద పెట్టినా. ఇది మెయిన్ సైడ్ ఏమో కిందకు వస్తుంది, రాంగ్ సైడ్ ఏమో లైనింగ్ ప్లేస్ చేసాం రాంగ్ సైడ్ మీద. అట్లా ప్లేస్ చేసుకొని ఫస్ట్ అయితే మనము స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ మొత్తము లైనింగ్ బ్లౌజ్ పీస్ పై ఎట్లా ప్లేస్ చేసినామో ఆ ప్లేస్ చేసినది నీట్గా అటు ఇటు పోకుండా కరెక్ట్గా దాన్ని నీట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్చింగ్ ప్రాపర్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. నేను ఇక్కడ అదే నీట్గా చెక్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి ప్రాపర్గా వస్తుందా లేదా అని చూసుకొని స్టిచ్చింగ్ అన్నది అయితే చేస్తున్నా. ఇట్లా ఓవరాల్గా మొత్తం బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంతా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇట్లా మనము బ్లౌజ్ పీస్ అండ్ లైనింగ్ని అయితే పెద్ద కుట్టుతోని ఫస్ట్ అయితే అటాచ్ చేసుకోవాలి. లైక్ స్టిచ్చింగ్ చేసేసుకుంటే బ్లౌజ్ పీస్ అండ్ లైనింగ్ అన్నది మనకు పెద్ద కుట్టుతోనే అటాచ్ అయిపోయి ఉంటుంది. నేను ఇక్కడైతే పెద్ద కుట్టు వేస్తున్నా. ఫస్ట్ ఇవి రెండింటిని కలిపి కుట్టుకోవడానికి అయితే ఫస్ట్ పెద్ద కుట్టు వేసుకుంటున్నాను ఇక్కడ నేను. మీరు కూడా పెద్ద కుట్టు వేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఓవరాల్గా ఇట్లా మనం లైనింగ్ అండ్ బ్లౌజ్ పీస్ కుట్టుకున్నాక ఇప్పుడైతే ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంటుందో కుట్టు పక్కన ఎక్స్ట్రా పార్ట్ ఏదైనా ఉంటే ఆ పార్ట్ అంతా మనం కట్ చేసేసుకోవాలా. నేను ఇక్కడ అదే చేస్తున్నా. సో ఫ్రంట్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఆ 2 పార్ట్స్ కూడా నేను స్టిచ్చింగ్ చేసేసుకున్నా. సేమ్ బ్యాక్ది ఎట్లా స్టిచ్చింగ్ చేసినా ఫ్రంట్ది కూడా అట్లనే ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ ఈ 2 పార్ట్స్ చూపిస్తున్నా కదా మీకు, ఫ్రంట్ ఈ 2 నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నా. నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాక వీటికి కూడా ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ దానికి, ఆ 2 పార్ట్స్కి ఎక్స్ట్రా పార్ట్ అన్వాంటెడ్ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ పార్ట్ అంతా కట్ చేసేసుకుంటున్నాను నేను. ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకోండి. సో నేను 2 పార్ట్స్ ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నా. సో నెక్స్ట్ అయితే ఉక్స్ మనం కుట్టుకునే దానికి ఆ ఉన్న లెంత్కి హాఫ్ ఫోల్డ్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర నుంచి ఇంకొక మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మన సైడ్స్ దగ్గర నుంచి కూడా దాని లెంత్ హాఫ్ ఫోల్డ్ చేసుకొని అక్కడ నుంచి కూడా ఇంకొక మార్కింగ్ అన్నది చేస్తున్నా నేను. ఇక్కడ మీకు ఫోల్డింగ్ చూపిస్తున్నా కదా, ఆ ఫోల్డ్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేసుకొని అక్కడ ఇంకో మార్క్ చేసుకుంటున్నాను నేను. సో ఇవి ఎందుకంటే ఈ డాట్స్, లైక్ ఈ 4 డాట్స్ ఎందుకంటే మనకి ప్రాపర్ షేప్, కరెక్ట్ షేప్ రావడానికి ముందట. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ డాట్ అయితే ఫోల్డ్ చేసుకొని నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ వేసుకొని కుట్టుపోకుండా డాట్ వరకు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. సో ఆ కుట్టు పక్కన ఇక్కడ ఇప్పుడు నేను ఇంకొక కుట్టు పక్కన ఇంకొక కుట్టు వేసుకుంటున్నా ఇక్కడ. అట్లా మనము లైక్ మిగతా రిమైనింగ్ డాట్స్కి కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలా. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ ఫోల్డ్ చేసుకొని మనం ఇంతకుముందు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఆ హాఫ్ పార్ట్ దగ్గర కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. రఫ్ వేసుకొని కుట్టేసేసుకోవాలి. అక్కడ కూడా కుట్టు పక్కన మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే నేను చూపిస్తున్నట్టు మెయిన్ డాట్ని అట్లా ఫోల్డ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ మనకి ఆర్మ్ హోల్ దగ్గర
ఫోల్డ్ అయి ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇంకొక కుట్టు అన్నది వేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇది థర్డ్ డాట్, అంటే ఇప్పుడు 3 డాట్స్ అయినాయి. ఏ డాట్కి అయినా సరే కుట్టు పక్కన ఇంకొక కుట్టు వేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ మన ఆర్మ్ హోల్ కింద సైడ్కి కూడా మనం డ్రా చేసుకున్న మార్క్కి మళ్ళీ రఫ్ వేసేసుకొని కుట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ డాట్ వరకు. మళ్ళీ డాట్ దగ్గర నుంచి మళ్ళీ సేమ్ ఆ కుట్టు పక్కన మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటున్నా. సో ఇప్పుడైతే మీకు చూపించిన కదా వీడియోలో, సో ఇట్లా మనకి పర్ఫెక్ట్ షేప్ అన్నది వస్తుంది. ఇట్లా సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఇంకొక సైడ్ దానికి కూడా రిపీట్ చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక పార్ట్కి అయిపోగానే ఇంకొక పార్ట్కి కూడా అదే సేమ్ ఆ 4 డాట్స్ని నేను ఎగ్జాక్ట్ అట్లనే ప్లేస్ చేసుకొని ఇంకో సైడ్ కూడా మనకి ఎగ్జాక్ట్ షేప్ నీట్గా వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ఆ డాట్స్కి అయితే ఇక్కడ కుట్టుకుంటున్నా, స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నా. మీకు వీడియో అర్థం కావాలంటే మీరు కావాలంటే కొంచెం స్పీడ్ తగ్గించుకొని ఇంకా క్లియర్గా కూడా చూడొచ్చు. సో ఇట్లయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పాయింట్ నేను ఏం చెప్తున్నానో అది చూసి అయితే ఈజీగా నీట్ పర్ఫెక్ట్ బ్లౌజ్ని అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఏ కన్ఫ్యూజన్ ఎక్కడ ఉండకుండా స్కిప్ చేయకుండా చూస్తే అయితే ఈజీగా మీరే స్టిచ్ చేసుకోవచ్చు. సో కింద మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్స్కి 2 పార్ట్స్ అయితే అటాచ్ చేస్తాము, ఇక్కడ వీడియోలో చూపించిన కదా అట్లా. ఇది ఎందుకంటే మనం బ్లౌజ్ ఫ్రంట్ 2 పార్ట్స్ కర్వ్ షేప్లో కట్ చేసుకుంటాం. సో అవి మనకి ఆ కర్వ్ వాటికి కింద ఎక్స్ట్రా పార్ట్ బ్లౌజ్ ప్రాపర్గా సెట్ అయ్యి ఉండడానికి మన బాడీ హిప్ దగ్గర అని ఆ 2 ఎక్స్ట్రా పార్ట్స్ అన్నది తీసుకుంటాం. సో వాటిని కూడా లైనింగ్ మనం ఎగ్జాక్ట్ బ్లౌజ్ లైనింగ్స్ ఎట్లా ప్లేస్ చేసామో ఇది కూడా అట్లనే ప్లేస్ చేసి 1 సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1 సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇంకా మిగతా సైడ్స్ మొత్తం 4 సైడ్స్ ఏమైనా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసేసుకొని ఉంచుకోవాలి. సేమ్ అట్లనే ఇంకో సైడ్ కూడా మనం యాడ్ చేసుకుంటాం కదా, ఆ పార్ట్కి కూడా మనం ఎగ్జాక్ట్ ఒక సైడే స్టిచ్చింగ్ వేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఒక సైడ్ స్టిచ్చింగ్ వేసుకొని మిగతాదంతా ఎక్స్ట్రా పార్ట్ కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే బ్లౌజ్ కర్వ్ సైడ్ మనం స్టిచ్చింగ్ అన్నది చేయొద్దు, కింద మనకి సమానం ఉన్న దిక్కు స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. సో ఈ స్టిచ్చింగ్ చేసినాక ఇప్పుడు ఆ పార్ట్ అన్నది మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్స్కి అటాచ్ చేస్తున్నాము. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ పార్ట్ సైడ్ ఏమో మన ముక్సులు పెట్టే దిక్కు కాజాలు వేసుకునే దిక్కు ఈ సైడ్ పార్ట్ పెట్టాలి, మిగతాది అటు సైడ్ పార్ట్. ఇప్పుడు అట్లా పెట్టే ఈ పార్ట్ అన్నది నేను బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నా. మెయిన్గా బ్లౌజ్ మెయిన్ పార్ట్ ఈ కింద మనం అటాచ్ చేసే మెయిన్ పార్ట్ 2 ఫేస్ టు ఫేస్ పెట్టుకొని స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ నేను అదే నీట్గా ప్లేస్ చేసుకొని చూపిస్తున్నా మీకు. నేను అట్లా ప్లేస్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అన్నది వేసుకుంటున్నా, కింద అటాచ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే మనకి ఈ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా. సో మన పైన బ్లౌజ్ పార్ట్ని ఇట్లా నేను చూపించినట్టు రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక ఇగో ఈ ఎగ్జాక్ట్ కింద ఎక్స్ట్రా మన బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది కదా, అక్కడికి వచ్చినాక మన లైనింగ్ అన్నది ఈ మన ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ బ్లౌజ్ పీస్ పార్ట్కి అటాచ్ అయ్యి ఉందో ఆ అటాచ్ అయిన పార్ట్కి మన లైనింగ్ అన్నది అటాచ్ చేసుకుంటూ కుట్టాలి. లోపల బ్లౌజ్ పీస్ మళ్ళీ మనం పైన పార్ట్ ఏదైతుందో అది కుట్టేదాని కిందికి రాకుండా నీట్గా చూసుకొని సెట్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి ఇక్కడ. సో నేను ఇక్కడ అందుకే నీట్గా కింద పార్ట్ అన్నది సెట్ చేసుకుంటూ లోపల పార్ట్ సెట్ చేసుకుంటూ కేర్ఫుల్గా చూసుకుంటా స్టిచ్చింగ్ అన్నది వేస్తున్నా. సో ఎప్పుడైనా మనం ఒక కుట్టు వేసినాక ఆ కుట్టు పక్కన ఇంకొక కుట్టు పక్క వేసుకోవాలి. సో ఇప్పుడు లోపల మనం ఏదైతే రోల్ చేసి పెట్టినామో దాన్ని బయటికి లాగాలి. సో ఇట్లా వేసిందంటే మనకి కింద పార్ట్ అటాచ్ అయిపోయి ఉంటుంది. సో నేను ఇట్లా మొత్తం ఏదైతే మన బ్లౌజ్ పార్ట్ ఉందో అదంతా నేను ఇట్లా పైనకి బయటకి తీసేస్తున్నా, రోల్ చేసిందంతా. సో ఇదే సిమిలర్గా మనము
ఇంకొక పార్ట్కి కూడా రిపీట్ చేస్తాం. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా. సో ఇట్లా వచ్చింది. రోల్ చేసినాక ఇటు మన కింద పార్ట్కి ఇంకొక కుట్టేసుకోవాలి, ఎందుకంటే అది ఇట్లా బుగ్గలాగా లేవకుండా ఉండడానికి. దానికి కింద కూడా ఇంకొక స్టిచ్చింగ్ పార్ట్ అన్నది వేసుకుంటున్నా. సో అక్కడ నేను ఇంకో కుట్టు కుట్టుకుంటే ఇప్పుడు ఏంటంటే నీట్గా కరెక్ట్గా ఫ్లాట్ ఉంటుంది. ఇట్లా లేచినట్టు కాకుండా మనకి క్లాత్ అన్నది ఇట్లా నీట్గా ఉండిపోతుంది. ఇప్పుడు ఇదే మనము ఇంకొక సైడ్ కూడా రిపీట్ చేయాలి. సేమ్ ఇట్లా రిపీట్ చేసి ఏంటంటే మన బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా నేను అంత ఎట్లా కుట్టేసినో. సో సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మనము ఉక్కుల సైడ్ ఏదైతే ఉంటుందో అడ్దిక్కు పార్ట్ అన్నది అడ్దిక్కే పెట్టాలి, సైడ్ పార్ట్ సైడ్ దిక్కు పెట్టాలి. ఇంకొకటి కూడా నేను ఆల్రెడీ ఇందాకనే స్టిచ్చింగ్ చేసుకున్నా కదా, అది నీట్గా సెట్ చేసేసుకొని ఎక్కడ అడ్దిక్కే పెట్టి ప్రాపర్గా చెక్ చేసుకొని 1-2 టైమ్స్ అట్లా చెక్ చేసుకొని ఏది ఎటువైపు వస్తుందో అని కన్ఫ్యూజ్ లేకుండా పెట్టుకున్నాక ఇట్లా సెట్ చేసుకొని నేను కుట్టుకుంటున్నా ఇంకొక సైడ్ కూడా. సో ఇంకో సైడ్ కూడా ఇట్లా కుట్టుకున్నాక మళ్ళీ ఫస్ట్ దానికి ఎట్లా రిపీట్ చేసినామో ప్రాసెస్ ఇటు కూడా అదే ప్రాసెస్ సిమిలర్గా రిపీట్ అన్నది చేసేస్తున్నాను నేను. ఫైనల్గా రిపీట్ చేసినాక మీకు అవుట్పుట్ ఎట్లా వస్తుందో వీడియోలో కూడా చూపిస్తా, చూడండి. సో ఇక్కడ కూడా సేమ్ నేను చెప్పినా కదా సిమిలర్ ప్రాసెస్. సో ఇట్లా కుట్టేసుకున్నప్పుడు అయితే 1/2 ఇంచ్ సైడ్కి అయితే కుట్టేసుకోండి. ఇందాక నేను చెప్పలేగా అక్కడ, ఇక్కడ చెప్తున్నా 1/2 ఇంచ్ సైడ్కి కుట్టేసుకుంటే మనకి మంచిగా వస్తుంది. సో నేను ఇక్కడ అదే చూసుకొని ప్రాపర్గా చూసుకొని 1/2 ఇంచ్ సైడ్కి అయితే కుట్టేసుకుంటున్నా. సో మనం ఏదైతే కటింగ్ వీడియోలో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది నేను ఇక్కడ తీసుకున్నా, మీరు ఒకసారి కటింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది. అక్కడ 1/2 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నా అంటే ఈ స్టిచ్చింగ్ పర్పస్ కోసమే నేను అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది తీసుకున్నా. సో మనం ఎప్పుడైనా ఏదైనా స్టిచ్చింగ్ చేసినప్పుడు పక్క 1/2 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా తీసుకుంటే ఏంటంటే మనకి స్టిచ్చింగ్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఇట్లా మనం కుట్టు మీద కుట్టేసేసుకొని కుట్టు పక్కన కుట్టేసేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇట్లా పుష్ చేసుకుంటున్నా, లోపల క్లాత్ అంతా బయటకు వచ్చేలాగా పుష్ చేసుకొని అదన్నది బయటకు తీస్తున్నా. బయటకు తీసినాక మన ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ అయిపోతాయి. సో ఇక్కడ కూడా సిమిలర్గా నేను ముందు దానికి ఎట్లా కింద స్టిచ్చింగ్ వేసుకున్నానో ఇక్కడ కూడా మనం కింద లేవ్వకుండా క్లాత్ అన్నది లేవ్వకుండా ఇక్కడ కూడా నేను స్టిచ్చింగ్ అన్నది వేస్తా. మీకు ఇప్పుడు ఇక్కడ అంతా బయటకు తీసినాక చూపిస్తా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది కూడా నీట్గా సెట్ చేసుకొని ముడతలు రాకుండా నీట్గా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఫస్ట్ మనకి లైనింగ్ పైన క్లాత్ రెండు నీట్గా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ అన్నది వేసుకోవాలి. అప్పుడు మనకి ముడతలు రాకుండా పైకోకుండా బుగ్గలాగా లేవ్వకుండా ఉంటుంది. సో నేను ఇక్కడ అందుకే నీట్గా ఇట్లా పట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకున్నా. సో ఇట్లా వేసి అయితే మనకి హాఫ్ ఆఫ్ ది స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. సో నెక్స్ట్ ఇప్పుడైతే నేను కాజాలు ఉక్సులు వేసుకోవడానికి ఇప్పుడు లైనింగ్ అయితే తీసుకొని కట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇది ఉక్సుల కోసం కట్ చేస్తున్నా, ఇంకా కాజాల కోసం అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం మనం లెంత్ అన్నది. ఇట్లా ఫస్ట్ లైక్ 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇదైతే కాజాల కోసం ఇప్పుడు నేను కాజాల కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నా అన్నా కదా. ఇప్పుడు కాజాల కోసం ఈ మిగిలిన క్లాత్లో ఈ సైజ్ తీసుకొని కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. సో ఈ స్టిచ్చింగ్ అయిపోయినాక లైక్ సైడ్కున్న అన్వాంటెడ్ పోర్షన్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలా. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే మనము కాజాలు వేసుకునే సైడ్ లైనింగ్ మనం బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో ఆ 2 తీసుకొని ఇట్లా ఒక పార్ట్ అన్నది స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఉక్సులు వేసుకునే దగ్గరకు వస్తే జస్ట్ లైనింగ్ ఒకటి యూజ్ చేస్తాము ఉక్సులు వేసుకోవడానికి ఇక్కడ, ఎందుకంటే ఉక్సులు అన్నది కిందకి వెళ్ళిపోతుంది లైక్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి.
సో ఇట్లా అంతా స్టిచ్ చేసుకున్నాను కదా, నేను చెప్పినట్టు స్టిచ్ చేసుకున్నాను 100% అంతా కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనము కాజాలు వేసుకునేది ఒక పార్ట్ అయితే కిందకి కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక 1 ఫోల్డ్ చేసుకొని అక్కడ కుట్ అన్నది వేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను కాజాలు వేసుకునే స్టిచ్ చేసుకున్నా కదా, అది మన బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నా కదా. సో ఇట్లా బ్లౌజ్కి అయితే మనం అటాచ్ చేసుకోవాలి ఆ పార్ట్. కుట్టు పక్కన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను అదే చేసిన. సో ఇట్లా కుట్టుకున్నాక ఇదైతే ఫ్రంట్ సైడ్ తిప్పుకోవాలి. మనం వెనకాల సైడ్ కుట్టుకున్నాం కదా, దాన్ని ముందు సైడ్ తిప్పుకొని ఇట్లా ఫస్ట్ ఒక 1 ఫోల్డ్ చేసి మళ్ళీ దాని మీద నుంచి ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక దీని మీద నుంచి కుట్టు అన్నది వేసుకుంటున్నాను నేను ఈడ. సో నెక్స్ట్ అయితే ఈ కుట్టు పక్కన ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఆ కుట్టు ఎందుకంటే ఆ 2 కుట్ల మధ్యలో మనం కాజాలు అన్నది వేసుకుంటున్నాము, కాజాలు వేసుకోవడానికి. సో నేను ఇక్కడ కుట్టు పక్కన ఇంకొక ఒక 1/2 ఇంచులో సగం అట్లా తీసుకొని కుట్టు అయితే వేసుకున్నా. సో ఇది కంప్లీట్ అయినాక నెక్స్ట్ అయితే ఉక్సుల కోసం కుడుతున్నాం. ఇక్కడ ఫస్ట్ కింద మనకి హిప్ సైజ్ దగ్గర విడ్త్ దగ్గర ఫస్ట్ కొంచెం హాఫ్ లైనింగ్ అన్నది కొంచెం ఫోల్డ్ చేసుకొని అక్కడ ఫస్ట్ రఫ్ వేసుకోవాలి. రఫ్ వేసుకొని ఇంకా స్ట్రైట్గా ఇందాక ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అట్లా తీసుకున్నాం చూసినారా, అక్కడ అది అట్లా ఫోల్డ్ చేసుకొని స్ట్రాంగ్గా ఉండడం కోసం అట్లా ఫోల్డ్ చేసుకొని కుడుతున్నా. కుట్టినాక ఇప్పుడు ఇది ఇట్లా తీసుకున్నాం కదా, దీన్ని అటు సైడ్ కుట్టిన దాన్ని ఇటు సైడ్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. సో దట్ స్టాండర్డ్గా ఉంటుంది మనకు కుట్టు అన్నది, ప్రాపర్గా నీట్గా గట్టిగా వస్తుంది. ఇగో ఇట్లా 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఈ 2 ఫోల్డ్స్ వేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అన్నది వేసుకుంటున్నాను నేను ఇక్కడ. కుట్టు పక్కన ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఆ కుట్టు గ్యాప్లో ఏంటంటే మనం ఉక్సులు వేసుకుంటాం అక్కడ. సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఆ స్పేస్లో ఉక్సులు అయితే వేసుకుంటాం. సో ఇప్పుడైతే మనకు కాజాలు ఉక్సులు వేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా. సో నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వస్తే 2 డాట్స్ అయితే తీసుకుంటాం కదా మనం. ఆ 2 డాట్స్ ఎట్లా తీసుకోవాలంటే నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఫస్ట్ ఇట్లా రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా ఆర్మ్ హోల్ షోల్డర్ దగ్గర హాఫ్ ఫోల్డ్ చేసుకొని దానికి ఎగ్జాక్ట్ కింద మన నడుము దగ్గర ఇట్లా నేను డాట్ స్టిచ్చింగ్ అయితే వేసుకున్నా. ఇక్కడ చూపించిన కదా, ఒక డాట్ స్టిచ్చింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సైడ్ కూడా ఇట్లా నేను చూపించినట్టు హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్ ఆ డాట్ ఎక్కడైతే స్టిచ్చింగ్ వచ్చిందో ఈ డాట్ కూడా అక్కడే స్టిచ్చింగ్ వచ్చేలాగా ఎగ్జాక్ట్ హాఫ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే ఆ డాట్ దగ్గర కూడా ఫస్ట్ కొంచెం రఫ్ వేసుకొని ఆ డాట్ని కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను నేను. కుట్టు పక్కన ఇంకొక కుట్టు వేసుకోవాలి, సో దట్ మనకి ఊసిపోకుండా ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ది కూడా డాట్స్ కంప్లీట్ చేసిన. సో నెక్స్ట్ అయితే కొంచెం లైనింగ్ని 2 పార్ట్స్ లైనింగ్ నన్న స్ట్రేట్గా కట్ చేసుకొని ఆ రెండింటిని అటాచ్ చేయాలి. అటాచ్ చేసినాక రెండింటిని 1 ఫోల్డ్ ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇట్లా 1 ఫోల్డ్ చేసి ఇదైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇట్లా 1 ఫోల్డ్ చేసి ఈ స్టిచ్చింగ్ చేసుకున్న పార్ట్ అయితే తీసుకెళ్ళి వెనకాల బ్యాక్ కింద మనకి సో బాటమ్ పార్ట్ కిందకైతే నేను ఇక్కడ విడ్త్కి అయితే ఈ ఎక్స్ట్రా పార్ట్ అన్నది జాయిన్ చేస్తున్నా. సో దట్ మనకి బ్లౌజులు ఇవ్వకుండా నీట్గా ప్రాపర్గా వస్తుంది. సో ఇదైతే జస్ట్ నేను వెనకాల బాటమ్ పార్ట్ విడ్త్ మన బాడీ విడ్త్ పార్ట్కి అయితే జస్ట్ అటాచ్ చేస్తున్నా. ఇది ఎందుకు అంటే తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫస్ట్ అయితే అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ. సో నేను అందుకే ఇది అటాచ్ చేస్తున్నా. ఇక్కడ కూడా కుట్టు పక్కన ఇంకొక కుట్టు అన్నది వేసుకుంటున్నాను నేను ఈడ కూడా. సో ఈ పార్ట్ అయిపోయినాక ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్స్ అన్నది అటాచ్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ షోల్డర్ దగ్గర 2 పార్ట్స్ అన్నది ఇట్లా ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ అన్నది వేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ కార్నర్స్ 2 సైడ్స్ కార్నర్స్కి రఫ్ అన్నది వేసుకోవాలి. అప్పుడే మనకి కుట్టు అన్నది ఉసిపోకుండా ఉంటుంది. అట్లా రైట్ సైడ్ షోల్డర్కి లెఫ్ట్ సైడ్ షోల్డర్కి సిమిలర్గా అదే ప్రాసెస్ నేనైతే రిపీట్ చేస్తున్నా. ఇక్కడ నేను రిపీట్ చేస్తున్నా, మీకు వీడియోలో కూడా చూపిస్తున్నా. 2 పార్ట్స్కి అట్లా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇంకేమైనా ఎక్స్ట్రా దారం వస్తే కనుక ఆ దారాన్ని కూడా కట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను నెక్స్ట్ అయితే మనకి నెక్ కోసం అటాచింగ్ కోసం అయితే కటింగ్ వీడియోలో ఇట్లా పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ అయితే వీటిని నేను ఇట్లా అటాచ్ అయితే చేస్తున్నా, ఒకదానికొకటి ఇట్లా అటాచ్ చేసుకొని ఇది మనం
మనం నెక్ కంటే స్టిచ్ చేస్తాము. ఫస్ట్ అయితే అన్నీ ఒకదానికొకటి ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసినాక నేను ఇగో ఇట్లా స్టిచ్చింగ్ అయితే ఇస్తున్నాను. ఇది కొంచెం క్రాస్ కట్ లాగా కట్ చేసుకున్నాం కదా, సో ఆ కట్స్ అన్నది మనం మ్యాచ్ చేసి ఇట్లా చేయాలి. సో ఇట్లా అన్ని జాయిన్ చేసినాక ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డ్ పైన స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ అట్లనే కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నా. ఈ అటాచ్ చేసుకున్న పార్ట్ ఏదైతే మొత్తం ఉందో ఆ పార్ట్ అంతా ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నా. సో నెక్స్ట్ అయితే ఓవరాల్ ఇట్లా స్టిచ్చింగ్ వేసుకున్నాక ఇప్పుడైతే మనం నెక్స్ట్కి యాడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ఈ ఉక్సులు వేసే దగ్గర అయినా కాజాలు వేసే దగ్గర అయినా ఫస్ట్ లోపలికి కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డ్ చేసిన దగ్గర రఫ్ వేసుకోవాలి. రఫ్ వేసుకున్నాక మిగతాదంతా ఇట్లా మన ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ పైన ఈ కుట్టుకున్న లైనింగ్ ఉంది కదా, ఇది ఇట్లా ప్లేస్ చేసుకొని కుట్టేస్తున్నా. సో ఇప్పుడైతే ఈ ఎక్స్ట్రా మనం లైనింగ్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇవన్నీ పీసెస్ క్రాస్ లాగా కట్ చేసుకున్నాం. ఎందుకు ఆ క్రాస్ కటింగ్ చేసుకున్నాం అంటే మన నెక్ అన్నది కర్వ్ షేప్లో ఉంటుంది. వెనకాల బాడీ నెక్ కూడా యూ షేప్లో తీసుకున్నాం కాబట్టి ప్రాపర్గా మనకి ఆ షేప్కి ప్రాపర్గా మనకి లైనింగ్ అన్నది లైక్ అటాచ్ చేసుకోవడానికి క్రాస్ కటింగ్ చేస్తే ఏంటంటే మనకి నీట్గా ఇట్లా సెట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. ఇట్లా మధ్యలో ఫోల్డ్స్ రాకుండా ఉంటుంది. అదే ఒకవేళ స్ట్రైట్ కటింగ్ చేసుకుంటేనేమో మధ్యలో ఇట్లా ఫోల్డ్ లాగా అయిపోయి, ఎందుకంటే మనకి యూ కట్ ఉంటుంది కదా నెక్ది, ఫోల్డ్స్ లాగా అయిపోతుంది అనమాట. లైక్ మధ్యలో ఇట్లా ముడత లాగా రావడం, క్లాత్ ఎక్స్ట్రా రావడం, ప్రాపర్గా నెక్కి స్టిచ్చింగ్ రాకపోవడం. సో ఈ ఎక్స్ట్రా పార్ట్ ఎందుకు మనం స్టిచ్ చేసుకుంటామంటే నెక్ అన్నది ప్రాపర్గా నిలబడడానికి. ఇప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ షేప్ అన్న ప్రాపర్గా మనకి వేసుకున్నప్పుడు ఇట్లా లేచినట్టు ఉండకుండా ప్రాపర్గా నిలబడడానికి ఎక్స్ట్రా క్లాత్స్ అయితే మనం అటాచ్ చేసుకుంటాము. సో ఇట్లా మనం ఉక్సుల వరకు ఒక్క దగ్గర ఫస్ట్ నేను కాజల్ దగ్గర స్టార్ట్ చేసి దాన్ని ఉక్సుల వరకు మనం ఉక్సులు వేసుకునే దగ్గర పార్ట్ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చిన. అట్లే ఫ్రంట్ నుంచి బ్యాక్ నెక్ మొత్తం మళ్ళీ ఫ్రంట్ వరకు ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసినాం. ఇక్కడ చూపిస్తున్నా కదా, మళ్ళీ వెనకాలకు వచ్చినప్పుడు. సో నెక్స్ట్ అయితే ఇట్లంతా కుట్టినాక మళ్ళీ లైనింగ్ని ఇటువైపు ఫోల్డ్ చేసి ఎగ్జాక్ట్ ఆ లైనింగ్ పార్ట్ పైనే మనకి కుట్ అన్నది రావాలి. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ ఆ లైనింగ్ పార్ట్ పైనే కుట్టేసుకుంటున్నా, మన బ్లౌజ్ పీస్ పైన వేసుకుంటలేను. ఎందుకంటే మనకి హెమ్మింగ్ చేసినప్పుడు ఆ కుట్ అన్నది లోపలికి వెళ్ళిపోతుంది, పైన బ్లౌజ్ పైన కనిపించదు. సో ఇప్పుడైతే నేను హ్యాండ్స్ స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నా. ఫస్ట్ మన బ్లౌజ్ పీస్ మెయిన్ పార్ట్ పైన లైనింగ్ అన్నది ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ అన్నది చేసిన. కింద హ్యాండ్స్ బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ అన్నది చేసి ఎక్స్ట్రా పార్ట్ లైక్ ఎక్కువ తక్కువలు ఉంటుంది కదా, ఆ పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు పక్కన ఇంకొక కుట్టు కూడా వేస్తున్నా నేను. ఈ కుట్టు వేసినాక ఇప్పుడైతే మనం సో ఇదైతే ఇప్పుడు ఏం చేసినాం, మనం మళ్ళీ ఆ లైనింగ్ పార్ట్ అన్నది ఇటు సైడ్ తిప్పుకొని ఆ లైనింగ్ పార్ట్ మీద ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాం. ఈ స్టిచ్చింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ లైనింగ్ పార్ట్ మీద వేస్తే మనకి పైనకి ఆ కుట్టు అన్నది కనిపించదు, నీట్గా కనిపిస్తుంది. సో మీరు కూడా అట్లా ఎగ్జాక్ట్ లైనింగ్ పైన కుట్టేసుకోండి. సో ఇట్లా కుట్టేసుకున్నాక మనం బ్లౌజ్ రాంగ్ సైడ్ అయితే లైనింగ్ని తిప్పేసుకున్నాం కదా, తిప్పేసుకున్నాక మిగతా లైక్ బ్లౌజ్ సైడ్ పార్ట్ కానీ ఆర్మ్ హోల్ దగ్గర కానీ ఉంటుంది కదా, అదంతా మనం బ్లౌజ్కి లైనింగ్ పీస్ అయితే అటాచ్ చేసేస్తున్నాము స్టిచ్చింగ్తో. సో ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఓవరాల్గా మనం హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ అంతా కట్ చేసేసుకుంటాము, బ్లౌజ్ పీస్ అయినా లైనింగ్ అయినా. సో ఇట్లా మనం ఫస్ట్ అయితే బ్లౌజ్ లైక్ మనం ఏదైతే హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ నీట్గా రావడానికి ఇట్లా మధ్యలో ముడతలు రాకుండా ఫోల్డ్స్ రాకుండా ఉండడానికి ఏదైతే
కుడతామో ఆ కుట్టేటప్పుడు దాన్ని నీట్గా ఇట్లా సెట్ చేసుకుంటూ కుట్టాలి. నేనైతే వీడియోలో అట్లనే చేసి నీట్గా సెట్ చేసుకుంటా 1-2 సార్లు చూసుకుంటా ఆ కుట్టు అయితే కుడుతున్నా. మీరు కూడా అట్లనే చేయండి, సో దట్ మనకి ఎక్కడ ఫోల్డ్స్ లేకుండా నీట్గా వస్తుంది. సో నెక్స్ట్ అదే మనం ఇంకొక హ్యాండ్కి కూడా రిపీట్ చేయాలి. ఇంకొక హ్యాండ్ ఏదైతే కటింగ్ క్లాత్ ఉందో ఆ క్లాత్కి కూడా ఫస్ట్ ఒక కుట్టేసేసుకోవాలి బాటమ్ దగ్గర. మళ్ళీ ఆ కుట్టు పక్కన ఇంకొక కుట్టు వేసుకుంటున్నా నేను, అంటే డబల్ కుట్టు. సో ఆ కుట్టు అయిపోయాక కింద పార్ట్ అంతా కట్ చేసేస్తున్నా. దాన్ని కట్ చేసుకున్నాక సిమిలర్గా యాస్టీస్ ఇంతకుముందుకు ఎట్లా రిపీట్ చేసినామో ఇక్కడ కూడా అట్లనే రిపీట్ చేసి ఎగ్జాక్ట్ లైనింగ్ పైన నేను కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం మిగతా సైడ్స్ పార్ట్స్ ఉంటుంది కదా, ఆ సైడ్స్ పార్ట్స్ కూడా ఏంటంటే కుట్టుకోవాలా. కుట్టుకున్నాక మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కట్ చేస్తున్నా. కట్ చేసినాక అయితే ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ రైట్ హ్యాండ్ది లెఫ్ట్ హ్యాండ్ది రెడీ అయిపోతుంది. ఈ రెడీ అయిపోయినాక ఏంటంటే ఇది మనం తీసుకుపోయి మన బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసాము. ఆర్మ్ హోల్ దగ్గర, ఆర్మ్ హోల్ ఎక్కడైతే కటింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఈ 2 హ్యాండ్స్ అయితే అటాచ్ అయితే చేసాము. ఫస్ట్ అయితే నేను ఈడైతే ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేస్తున్నాం. మొత్తం మనకి హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. సో నేను ఇందాక చెప్పిన కదా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవడం మిగిలిందని. మన హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్డ్ పార్ట్ అన్నది ఇక్కడ బ్లౌజ్ ఆర్మ్ హోల్డ్ ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ నేను ఈ హ్యాండ్ అయితే అటాచ్ చేస్తున్నా. మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్స్ అండ్ ఆర్మ్ హోల్డ్కి అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా హ్యాండ్ అన్నది కరెక్ట్ షేప్లో వస్తుంది, ఇక్కడ ఇట్లా ఎక్కువ తక్కువలు కాకుండా. సో నేను ఇక్కడ అందుకే నీట్గా 1-2 సార్లు చూసుకొని హ్యాండ్ అయితే అటాచ్ చేసేసుకుంటున్నా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా నీట్గా సెట్ చేసుకుంటున్నాను నేను. సో ఫ్రంట్ నెక్ నుంచి మొదలు పెడితే బ్యాక్ ఆర్మ్ హోల్డ్ నెక్ వరకు అటాచ్ అయితే చేసుకున్నాము ఒక హ్యాండ్. సో ఆ అటాచ్ చేసుకున్న కుట్టు పక్కన మళ్ళీ ఇంకొక కుట్టు డబల్ కుట్టు అన్నది వేసుకుంటున్నాను నేను. సో ఇట్లా అటాచ్ అయిపోయింది కదా. సిమిలర్గా ఇంకొక హ్యాండ్ కూడా మళ్ళీ సేమ్ అట్లనే హ్యాండ్ మనం తీసుకుపోయి ఆర్మ్ హోల్ కాడ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. సో మీరు అటాచ్ చేసుకునేటప్పుడు కూడా కర్వ్ షేప్ ప్రాపర్గా బ్లౌజ్ని నీట్గా ప్రాపర్గా ఎక్కడ ఏ కర్వ్ ఆ కర్వ్ షేప్ ఎక్కడ ఎట్లా వస్తే ఇది కూడా అక్కడ అట్లా ఆర్మ్ హోల్ని హ్యాండ్ ఆర్మ్ హోల్ని ప్రాపర్గా పెట్టి స్టిచ్చింగ్ అన్నది చేయాలి. మన హ్యాండ్ ఆర్మ్ హోల్డ్ అండ్ బాడీ పార్ట్ ఆర్మ్ హోల్డ్ అంటే ప్రాపర్గా మ్యాచ్ అయితేనే హ్యాండ్ అన్నది నీట్గా వస్తుంది. అప్పుడు మనకు బ్లౌజ్ ఎక్కడ ఖరాబ్ కాకుండా నీట్గా వస్తుంది. సో ఇక్కడ కూడా నేను అటాచ్ చేసుకొని కుట్టుకున్నా. మళ్ళీ దాని పక్కన ఇంకొక కుట్టు కూడా వేసిన. సేమ్ దానికి ఒక హ్యాండ్కి ఎట్లా రిపీట్ చేసినానో ఇంకొక హ్యాండ్కి కూడా అదే రిపీట్ చేసిన. నేను ఇక్కడ నీట్గా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఫస్ట్ మెయిన్ టాస్క్ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు మనకు సైడ్ బాడీ పార్ట్ 2 హ్యాండ్స్ అన్నది అటాచ్ చేసుకుంటున్నాము. ఫ్రంట్ది బ్యాక్ పార్ట్ 2 ఇక్కడ నేను హెమ్మింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను కదా అది ఫోల్డ్ చేసేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ సైడ్ పొంటి అటాచ్ అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు చూసారు కదా అట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి హ్యాండ్స్ సైడ్ వరకు ఫస్ట్ డైరెక్ట్ ఒక కుట్టు వేసుకున్నా. మళ్ళీ ఆ కుట్టు పక్క నుంచి ఇంకొక కుట్టు మనం కొలతలు తీసుకుంటాం కదా బ్లౌజ్ సైజు కొలతలు ఏదైతే లైనింగ్తో మార్క్ చేసుకుంటామో ఆ దానిపైన కుట్టేసుకుంటున్నా. మెయిన్గా ఆర్మ్ హోల్డ్ జాయింట్స్ దగ్గర ఏంది బ్లౌజ్ అండ్ బాడీ పాయింట్ జాయిన్ చేస్తాం కదా ఆర్మ్ హోల్స్ దగ్గర అక్కడ రఫ్ అయితే వేసుకుంటున్నాను నేను చూపించిన కదా. అండ్ కింద కూడా మనము రఫ్ వేసుకోవాలి. కింద కూడా రఫ్ వేసుకుంటే మనకు కుట్టుపక్కకుండా ఉంటుంది. కింద మనకి బాడీ పార్ట్ కింద బాడీ పార్ట్ విడ్త్ దగ్గర ఆ కుట్టేసుకొని మళ్ళీ హ్యాండ్స్ వరకు పోవాలి. హ్యాండ్స్ దగ్గర కూడా చివరి కొనాకు మనం రఫ్ వేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర ఎన్ని కుట్లు వేసుకున్నా సరే ఆడ కూడా రఫ్ వేసుకోవాలి. కింద బాడీ విడ్త్ దగ్గర కూడా మనం రఫ్ వేసుకోవాలి. ఒకటి కాకుండా 2-3 కుట్లు వేసుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా టైట్ అయినా లూజ్ అయినా
సెట్ చేసుకోవడానికి బాగుంటుంది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే. అట్లనే ఒక సైడ్ అయిపోగానే ఇంకొక సైడ్ కూడా మళ్ళీ హ్యాండ్ జాయిన్ చేసినాం కదా ఇందాకనే, ఇక జాయిన్ చేసిన దాన్ని బ్లౌజు కింద విడత దగ్గర నుంచి హ్యాండ్ దాకా కుట్టేసుకోవాలి. కుట్టేసుకునేటప్పుడు ఈడ నేను చెప్పిన కదా ఆర్మ్ హోల్డ్ హ్యాండ్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ దగ్గర హ్యాండ్ ఆర్మ్ హోల్ దగ్గర జాయిన్ చేస్తాం కదా, ఆడ రఫ్ వేసుకోవడం అయితే మర్చిపోకుర్రి. కింద కూడా రఫ్ వేసుకోర్రి, కింద రఫ్ వేసుకోవాలి, హ్యాండ్ కార్నర్ దగ్గర రఫ్ వేసుకోవాలి. ఇట్లా రఫ్ వేసుకుంటే ఏంటంటే మనం వేసుకున్నప్పుడు కూడా ఒకవేళ టైట్ ఉన్నా ఏమైనా కుట్టు అంత జల్ది ఊసిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను మన సైడ్ జాకెట్తోని ఈ కుట్టిన జాకెట్ని కొలుసుకుంటున్నా. ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే మనం కుట్టు వేసుకోవడం కానీ ఇప్పుకోవడం కానీ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది, ఒక 1/2 ఇంచ్, కాబట్టి ఇటు సైడ్ కట్ సైడ్కి కుట్టు అన్నది వేసుకుంటున్నా. సో ఇప్పుడైతే హెమ్మింగ్ కూడా అయిపోయింది మన బ్లౌజ్ది. హెమ్మింగ్ అంత ఓవరాల్ అంతా అయిపోయినాక బ్లౌజ్ అవుట్పుట్ అయితే ఇక్కడ మీకు వీడియో పెడుతున్నా. ఎంత మంచిగా వచ్చిందో కదా బ్లౌజ్ కుట్టడం అయితే. మీరు కూడా ఇట్లా కుట్టి చూడండి, నిజంగా ఇంప్రెస్ అయిపోతారు. పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కూడా. ఎంత నీట్గా వచ్చింది, నెక్ కానీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ప్రతి ఒక్కటి నీట్గా అయితే వచ్చింది. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు కావాలంటే మాత్రం తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మన వీడియోస్ అయితే ఇంకా డ్రెస్సెస్వి ఫ్రాక్స్వి అన్నీ చాలా స్టిచ్చింగ్స్ జీన్స్ టాప్స్ అవన్నీ ఉన్నాయి. ఆ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ చూడండి. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకేమన్నా కావాలి, మీరు ఇంకేమన్నా కోరుకుంటున్నారంటే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.